Daily. Taste the Daily. அனுஜ் ஸ்டைல்ஸ் ரகங்கள் பலவிதம் ஒவ்வொன்றும் உலகத்தரம். Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand. పుష్ప 2 ద రూల్ ఈజీలీ ఈ ఇయర్ నా మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్. ఎందుకంటే పుష్ప 1 ద రైజ్ నాకు చాలా ఇష్టమైన మూవీ. అండ్ నేను స్టార్టింగ్ లోనే చెప్పేస్తున్నా, సుకుమార్ గారు ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రైటర్ డైరెక్టర్స్ వర్కింగ్ రైట్ నౌ ఇన్ ఇండియా. అండ్ ఆయన ప్రతి మూవీ మీద నాకు ఒపీనియన్ ఫస్ట్ వాచ్ కి రీవాచెస్ కి మారుతూ ఉంటుంది. సో ఇది ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయేది నా ఫస్ట్ రియాక్షన్. రీవాచెస్ లో మారచ్చు, ఎందుకంటే రంగస్థలం మాత్రమే నాకు ఆయన మూవీస్ అన్నిటిలో ఫస్ట్ టైం చూసినప్పుడే చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది అనమాట. ఐ మీన్ ఐ వాజ్ ఇన్ అ ట్రాన్స్ ఫర్ అ డే ఆఫ్టర్ వాచింగ్ రంగస్థలం. అది తప్ప మిగిలిన మూవీస్ అన్ని కూడా నాకు ఫస్ట్ టైం కంటే రీవాచెస్ లోనే బెటర్ గా వర్క్ అయ్యాయి. సో అందుకే చెప్తున్నా, ఇది నా ఫస్ట్ రియాక్షన్ మాత్రమే. బేసిక్ గా చెప్పాలంటే కొంచెం డీపర్ రివ్యూలోకి వెళ్లే ముందు ఐ జస్ట్ టెల్ ఇట్ ఆఫ్. Fantastic performance from the man Allu Arjun. That man just killed it. ఇంటర్వెల్ కి ముందు ఒక లాంగ్ టేక్ ఒకటి ఉంటుందండి. అందులో ఆయన మల్టిపుల్ పీపుల్ తో ఇంటరాక్ట్ అవ్వాలి, ఒక చాలా లాంగ్ డైలాగ్ ఒకటి చెప్పాలి, మధ్య మధ్యలో డిస్ట్రాక్ట్ అవుతూ ఉండాలి. డైలాగ్ పరంగాను, షియర్ బాడీ లాంగ్వేజ్ పరంగాను, there is just so much to do in that and he just kills it. Overall performance, I think this is his best performance till date. And obviously the much hyped Jatara sequence, man, అందులో ఒక డాన్స్ ఉంటుంది, బ్రిలియంట్. అండ్ జాతర సీక్వెన్స్ లో రష్మిక మందన గెట్స్ టు డెలివర్ వన్ మోనోలాగ్, టూ గుడ్. అంటే శ్రీవల్లి ట్రాన్స్ఫర్మేషన్ చూస్తాం మనం ఒక్క మూమెంట్ లో, బ్రిలియంట్. లైక్ వైజ్ ఎంటైర్ క్లైమాక్స్, ద మ్యూజిక్, ది యాక్షన్, దాట్ ఈస్ ఆల్సో వెరీ వెల్ డన్. సింపుల్ గా చెప్పాలంటే యాంపుల్ మాస్ మూమెంట్స్ ఉన్నాయి. మీకు మాస్ సినిమాలు ఇష్టమైతే పుష్ప మీరు ఎంజాయ్ చేస్తుంటే ఈజీగా చూసేయచ్చు. సో ఈ సినిమా చూడండి చూడొద్దు అని నేను చెప్పను, నాకేమనిపించిందో అది మాత్రమే చెప్తా. ఇప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ చెప్తా. దిస్ హాస్ నథింగ్ టు డూ విత్ ద ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్. రేపు మూవీ 1000 కోట్లు చేయొచ్చు, 2000 కోట్లు చేయొచ్చు, అండ్ ఐ విల్ బీ హ్యాపీ ఇఫ్ ఇట్ డస్ దోస్ నంబర్స్. నేను చెప్పేది నా ఒపీనియన్ మాత్రమే, దట్ టు యాజ్ అ బిగ్ 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 ఫ్యాన్ ఆఫ్ సుకుమార్. నాకు పుష్ప 2 అంతగా నచ్చలేదు. 3 hours 20 minutes మూవీ చూసిన తర్వాత కూడా ఇట్ ఫెల్ట్ లైక్ అన్ ఇన్కంప్లీట్, అన్సాటిస్ఫాక్టరీ, చాలా హేస్టిలీ మేడ్ మూవీ. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. పుష్ప మనం చూసినప్పుడు దానికి మన దగ్గర ఏం రెఫరెన్స్ లేదు. అండ్ పుష్పని కేజీఎఫ్ నాక్ ఆఫ్ అని అంటే మాత్రం అది చాలా రిడక్టివ్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్. దట్స్ అట్టర్ క్రాప్. పుష్ప ఎందుకు ఒక గ్రేట్ మాస్ మూవీ అనేది వీ ఆల్రెడీ డిడ్ అ డిస్కషన్ ఆన్ ద ఛానల్, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో పుష్ప ఎందుకు స్పెషల్ ఫిల్మ్ అంటే ఇట్ ఈస్ ఒరిజినల్. సీన్స్ చాలా కొత్తగా ఉంటాయి, సబ్వర్సివ్ గా ఉంటాయి. ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో మనకి తెలియదు. సో అతను ప్రతిసారి ఒక డెసిషన్ తీసుకుంటున్నప్పుడు అలాంటి బిహేవియర్ అండ్ ఆ క్యారెక్టరైజేషన్ చూసినప్పుడు నేను ఒక కిక్, ఒక ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యా. సర్ప్రైజింగ్ గా అనిపించింది ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ క్యారెక్టర్ ని. కానీ పుష్ప 2లో చాలా చోట్ల ఫస్ట్ మూవీలో వర్క్ అయిన విషయాలని, మనకి నచ్చిన విషయాలని మళ్ళీ రీక్రియేట్ చేద్దామనే ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నట్టు అనిపిస్తుంటది మనకి. ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ ఒక కార్ తో ఒక బిట్ ఉంటది కదా, 5 లక్షలు ఇది, అలాంటిదే ఇక్కడ ఒక పెద్ద వెహికల్ తో ఉంటది. అక్కడ ఇంటర్వెల్, ఇక్కడ ఇంటర్వెల్, టూ మెనీ ఈకోస్. ఐ కెన్ పాయింట్ దెమ్ అవుట్, బట్ స్పాయిలర్స్ ఎందుకని చెప్పట్లే. సో ఇక్కడ అదే ఛాలెంజ్. పుష్ప రాస్తున్నప్పుడు, తీస్తున్నప్పుడు అందులో మ్యాజిక్ ఏంటో, వై ఇట్ ఈస్ స్పెషల్ అనే దానికి క్రియేటర్స్ కి ఒక ఎగ్జాక్ట్ ఆన్సర్ లేదు. కానీ పుష్ప 2 చేస్తున్నప్పుడు దే నో ఎగ్జాక్ట్లీ వాట్ ద స్టాండర్డ్స్ ఆర్ అండ్ వాట్ పీపుల్ లైక్డ్ ఇన్ ద ఫస్ట్ ఫిల్మ్. అందుకే ఫస్ట్ ఫిల్మ్ తో కంపీట్ అవ్వాలనే ఉద్దేశంతో వాటినే మిమిక్ చేస్తున్నట్టు కనిపిస్తుంటది కొన్ని మూమెంట్స్ లో. నాకైతే అలానే అనిపించింది. మోర్ దెన్ ఎనీథింగ్ పుష్ప 1 లో పుష్పరాజ్ కి ఒక గ్రోత్ ఉంటుంది. ఇట్స్ అ ర్యాగ్స్ టు రిచెస్ స్టోరీ, క్లాసిక్ స్టోరీ. ప్రతి 20 to 25 minutes కి ఆ క్యారెక్టర్ ఉన్న పొజిషన్, రేంజ్, అతనికి ఉన్న ఛాలెంజెస్ మారిపోతుంటాయి. కానీ పుష్ప 2లో దట్స్ నాట్ ద కేస్. క్రోనలాజికలీ చూసుకుంటే ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వరకు క్యారెక్టర్ కి ఛాలెంజెస్ ఏం మారవు. ఎస్, వీ హ్యావ్ షెకావత్ ప్లేడ్ బై ఫహద్ ఫాజిల్, కానీ ఆ క్యారెక్టర్ ఫస్ట్ ఫిల్మ్ లో జస్ట్ ఆ 20 minutes లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇక్కడ ఆ క్యారెక్టర్ కి అంతకంటే డబుల్ ట్రిపుల్ స్క్రీన్ టైం ఉన్నప్పటికీ యూ డోంట్ ఫీల్ లైక్ ఈజ్ అ బిగ్ థ్రెట్. ఎస్, పుష్పకి షెకావత్ కి ఉన్నది ఈగోకి సంబంధించిన ఇష్యూ, ఫిజికల్ పవర్ కి సంబంధించింది కాదు. కానీ పుష్ప 2లో పుష్పరాజ్ ఇస్ సో బిగ్, హీఈస్ ఇన్విన్సిబుల్. పుష్పరాజ్ హీరోయిజం, పుష్పరాజ్ కున్న పవర్ ముందు షెకావత్ తేలిపోతాడు. ఇతనా పుష్పకి రైవల్, ఇతనా మనం సీరియస్ గా తీసుకోవాలి అని ఎక్కడ అనిపించలేదు నాకైతే. ఇందులో షెకావత్ ఇంట్రో ఎంత పవర్ఫుల్ గా ఉన్నా కూడా క్యారెక్టర్ గ్రాఫ్ పరంగా చూసుకుంటే దాని తర్వాత ఇట్స్ డౌన్ హిల్. వాళ్ళిద్దరు ఒకరిపైన ఒకరు పై ఎత్తు వేసుకోవడము, ఇట్ జస్ట్ ఆల్ ఫెల్ట్ వెరీ ఫ్లాట్. మోర్ దెన్ ఎనీథింగ్, నేను చెప్పా కదా, షెకావత్ ఇస్ నాట్ స్కేరింగ్ ఇన్ దిస్ మూవీ అట్ ఆల్. దే మేడ్ హిమ్ లుక్ లైక్ అ జోకర్. అండ్ అలానే ద్రాక్షాయణి, మంగళం శ్రీను క్యారెక్టర్స్ కూడా
వాళ్ళందరూ క్యారికేచర్స్ లాగా అయిపోయారు. ఆ మెనెన్సింగ్, ఆ థ్రెట్ లేదు. పుష్ప 1 లో పుష్పరాజ్ చాలా ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేస్తాడు అండ్ ప్రతిసారి ఆ ఛాలెంజ్ పెద్దదవుతూ ఉంటుంది. దాన్ని దాటిన ప్రతిసారి తన హీరోయిజం పెరుగుతూ ఉంటుంది. కానీ పుష్ప 2 లో హీఈస్ ఆల్రెడీ వెరీ పవర్ఫుల్ అండ్ ఏ ఒక్క ఛాలెంజ్ కూడా పుష్పరాజ్ ని నిజంగానే ఇబ్బంది పెట్టినట్టు, తనకు నిజంగానే ఒక సవాల్గా నిలిచినట్టు అనిపించదు. ప్రతిదాన్ని చాలా ఈజీగా దాటేస్తాడు. లైక్ సరకు దాటించడం అండ్ ఆల్. ఫస్ట్ మూవీలో గుర్తుంది కదా, డ్యామ్ గేట్స్ క్లోజ్ చేసి ఆ సీక్వెన్స్, సూపర్ సీక్వెన్స్ అది. కానీ ఇక్కడ ఆల్ దోస్ బిట్స్ దే ఫీల్ వెరీ సింపుల్. బేసికలీ పార్ట్ 1 కి పార్ట్ 2 కి అప్రోచ్ లో డిఫరెన్స్ ఏంటి అంటే, అక్కడ స్టోరీలో నుంచి వచ్చిన మూమెంట్స్ తో పుష్ప అనేవాడు హీరో అవుతాడు. కానీ ఇక్కడ పుష్ప ఆల్రెడీ హీరో కాబట్టి తన కోసం హీరోయిక్ మూమెంట్స్ ని క్రియేట్ చేసినట్టు ఉంటది. అంటే ఇక్కడ మాస్ మూమెంట్ కావాలి కాబట్టి ఒక సిచ్యువేషన్ ని క్రియేట్ చేద్దాం అన్నట్టు ఉంటాయి సీన్స్ అండ్ సిచ్యువేషన్స్. అందుకే నాకు జాతర సీక్వెన్స్ లో కూడా ఆ ఫైట్ అది ట్రిగర్ అయ్యే రీజన్ ఇట్ ఫీల్స్ సో ఫోర్స్డ్. అండ్ అది అసలు చాలా మూవీస్ లో చూసాం ఆ ఇన్సైటింగ్ పాయింట్ అనేది. క్లైమాక్స్ లో కూడా అదే. ఆ సిచ్యువేషన్ మనం కొన్ని వందల సినిమాల్లో చూస్తున్నాం. సుకుమార్ గారి రైటింగ్ జనరల్ గా ఫెమిలియర్ గా ఉన్న సిచ్యువేషన్స్ ని కూడా వాటిలో కూడా ఒక కొత్త యాంగిల్ ని వెతుకుతాయి. చూసేది మనకు తెలిసిన విషయం అయినప్పటికీ దాని ప్రెజెంటేషన్ అనేది కొత్తగా ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు. ద క్లైమాక్స్ ఫైట్ అది ట్రిగర్ అయ్యే రీజన్ ఈస్ జస్ట్ సో బోరింగ్. జస్ట్ టెలింగ్ యూ, ఇది స్పాయిలర్ కాదు. ఏదో ఒక పాత సినిమాలో మీరు ఊహించుకోండి, హీరోని బ్యాడ్ గైస్ అందరూ కొట్టేశారు. హీరోకి బాగా ఇష్టమైన వాళ్ళు, దగ్గరైన వాళ్ళని హాస్టల్ తీసుకున్నారు. హీరో స్పృహ తప్పి పడిపోతున్నప్పుడు ఆ పర్సన్ హీరోని చూసి అన్నయ్య అనో, నాన్న అనో, తమ్ముడు అనో ఏదో అరుస్తారు. అది విని హీరో లేసి మళ్ళీ కొడతాడు. ఇవి రెగ్యులర్ డైరెక్టర్స్ చేస్తే నేను పట్టించుకోనండి. కానీ సుకుమార్ గారు కూడా ఇలాంటి ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఆ బీట్ అండ్ టు డెత్ ట్రోప్స్ ని వాడడం అనేది నాకు డిసప్పాయింటింగ్ అనిపించింది. దట్ సమ్స్ అప్ మై ప్రాబ్లమ్ విత్ దిస్ ఫిల్మ్. ఒక మాస్ ఎంటర్టైనర్ కింద చూసుకుంటే పుష్ప 2 ఇస్ ఫైన్, బట్ యాజ్ ఎ సుకుమార్ ఫిల్మ్ ఆయన లెవెల్ ఆఫ్ రైటింగ్ కాదు ఇది. ఉన్నాయి మాస్ మూమెంట్స్ ఉన్నాయి, కొన్ని నాకు కూడా వర్క్ అయ్యాయి. కానీ ఆ బేసిక్ విషయాలు అవి చేయడానికి చాలా మంది ఆల్రెడీ ఉన్నారు కదా. సుకుమార్ గారి మార్క్, ఆ సుక్కు మార్క్ అది వేరే కదా. సుక్కు మాస్ అంటే అది వేరే లెవెల్. ఆయన నేను ఇక్కడ ప్లేస్ చేస్తా. వేరే ఎవరైనా డైరెక్టర్ ఇదే తీసుంటే I might say it's definitely watchable and I'm saying it is still watchable. నేను ఇప్పటికీ చెప్తున్నా, పుష్ప 2 is not a bad movie by any means. కానీ సుకుమార్ గారు సెట్ చేసిన స్టాండర్డ్ కి ఇది బేసిక్ అనిపించింది నాకు. దిస్ ఈజ్ నాట్ హిస్ ఫుల్ పొటెన్షియల్ అనేది ఆయన హీ హాస్ ప్రూవెన్ ఇట్ మెనీ టైమ్స్ ఇన్ ద పాస్ట్ దట్ హీ ఈస్ వెరీ మచ్ కేపబుల్ ఆఫ్ సో మచ్ మోర్. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈవెన్ దో నాకు ఇది వీక్ వర్క్ అని అనిపించిన సుకుమార్ గారి నుండి, ఇట్ ఈస్ స్టిల్ బెటర్ దెన్ మెనీ మాస్ ఫిల్మ్స్. జస్ట్ దట్ మై ఎక్స్పెక్టేషన్స్ వర్ హై. అండ్ ఐ హ్యావ్ టు టెల్ ఇట్, పుష్ప ఈ హోల్ తన స్టోరీలో ఆ క్యారెక్టర్లో నాకు నచ్చింది ఏంటంటే ఆ ఇంటి పేరు కాన్ఫ్లిక్ట్, ఆ ప్రైడ్, ఆ ఐడెంటిటీ, దట్ కాన్ఫ్లిక్ట్ విత్ ద హాఫ్ బ్రదర్. కానీ దానికి ఇందులో రెజల్యూషన్ ఇవ్వడానికి కూడా టీమ్ ఎంచుకున్న రూట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద మోస్ట్ ప్రిడిక్టబుల్ వన్. ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసాం అండ్ దట్ ఈస్ అ వెరీ బిగ్ డిసప్పాయింట్మెంట్ ఫర్ మీ. అండ్ రెజల్యూషన్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి చెప్తున్నానండి, ఐఎమ్ టయర్డ్ ఆఫ్ దీస్ ఇన్కంప్లీట్ ఎండింగ్స్. 3 hours 21 minutes స్పెండ్ చేశామండి. క్లోజర్ ఇవ్వచ్చు కదా. క్లిఫ్ హ్యాంగర్ ఏంటి అసలు? పార్ట్ 1 లో వదిలేసిన క్యారెక్టర్స్ కి రెజల్యూషన్ ఎక్కడ? మళ్ళీ పార్ట్ 3 ఏంటి? ఇది నాకైతే నిజంగానే చీటింగ్ లాగానే అనిపిస్తుంది. మూవీ ఓపెనింగ్ లో చూపించిన జపాన్ ఫైట్ కి లీడప్ లేదు. దట్ కోల్డ్ ఓపెనింగ్ మేక్స్ నో సెన్స్ ఇన్ దిస్ ఫార్మాట్. ప్లీజ్ అండి, థర్డ్ పార్ట్ లో తెలుస్తుంది అని అనకండి. ఇట్స్ అన్ఫేర్, ఇట్స్ వెరీ అన్ఫేర్. 3.5 hours టైం స్పెండ్ చేసినందుకు ఒక ఫుల్ ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని నేను కోరుకుంటా. అలా చేస్తే ఇట్ ఈస్ వెరీ అన్సాటిస్ఫాక్టరీ, అట్లీస్ట్ ఫర్ మీ. అండ్ యా, నేను చూసిన థియేటర్ లో, ఐ వాచ్ ఇట్ ఇన్ శ్రీ సాయిరామ్ మల్కాజ్గిరి. నేను అక్కడ ఇంతకు ముందు కూడా మూవీస్ చూసినా, ఎప్పుడు సౌండ్ ఇష్యూ రాలేదు. ఎందుకో డైలాగ్స్ వర్ నాట్ ఫుల్లీ ఆడిబుల్. కొన్ని డైలాగ్స్ ఇట్ వాజ్ కొంచెం ఇన్కాంప్రహెన్సిబుల్ గా అనిపించాయి. ఐఎమ్ నాట్ షూర్ అది మరి థియేటర్ ఇష్యూ లేకపోతే సౌండ్ మిక్సింగ్ ఇష్యూ అని. ఇఫ్ ఇట్ ఈస్ అ సౌండ్ మిక్సింగ్ issue, I hope it gets resolved soon. That's it from this review. Do subscribe to Galata Telugu for more reviews and interviews. Thank you. Taste Daily. Taste the Daily. அனுஜ் ஸ்டைல்ஸ் ரகங்கள் பலவிதம், ஒவ்வொன்றும் உலகத்தரம். Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand.